సెప్టెంబర్లో సీమాంధ్రకు కొత్త రాజధాని ప్రకటిస్తాం. ప్రకాశం జిల్లా పర్యటనలో జయరాం రమేష్ వెల్లడి. టీడీపీ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి. ఇరు ప్రాంతాల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న తోట త్రిమూర్తులు. కండువా కప్పి ఆహ్వానం పలికిన చంద్రబాబు. వైసీపీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడాలన్న విజయమ్మ. ఛత్తీస్గఢ్ మావో దాడిలో అమర జవాన్లకు షిండే నివాళి. ఘటనకు ప్రతి చర్యలు తీసుకుంటామని వ్యాఖ్య. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలోనే రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని కాంగ్రెస్ మాజీ మంత్రి తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ఒక బాబు వల్లనే సాధ్యమని త్రిమూర్తులు పేర్కొన్నారు. తెలంగాణ సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ భూస్థాపితమైపోయిందని మండిపడ్డారు. రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని బాబు చెప్పారు. టీడీపీతోనే సీమాంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఖాయమన్నారు. హైదరాబాద్ డెవలప్ చేయడం కాదు, బాంబే ఎయిర్పోర్ట్ మన వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. లేకుంటే బెంగళూరు ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ మన వాళ్ళు డెవలప్ చేసే పరిస్థితి వచ్చింది. ప్రపంచంతో డెవలప్ చేస్తున్నారు. తెలుగు వారి యొక్క ప్రతిష్ట పెంచాలని ప్రపంచం మొత్తం వెళ్లాలని ఆ రోజు నేను చేశాను. కానీ కాంగ్రెస్ పార్టీ మన వాళ్ళు పడేయాలని గోతు దిగారు. మనం వల్ల ఆ గోతులో కాంగ్రెస్ పార్టీ పడ్డారు. మీరు చేయాల్సిన మనిషి ఒక తట్ట మట్టేసి పూర్తిగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాల్సిన అవసరం మన తిరిగి కోరుకోకుండా చేయాలి. అదే సందర్భంలో నాలాంటి నాయకుడికి కూడా ఈ రోజు ఎంత ఆదాయం వస్తుందో తెలియని పరిస్థితి. వైరా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఐ ఎమ్మెల్యే బానోద్ చంద్రవతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ నిరాకరించడం వల్లే ఎర్ర జెండాను విడిచిపెట్టాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో చేరటానికి ఆమె సన్నాహాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నారు. సెప్టెంబర్లో సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని ప్రకటిస్తామని కేంద్ర మంత్రి జయరాం రమేష్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న జయరాం రమేష్ తాను తెలుగు ప్రజల ఏజెంటునని ఆయన చెప్పారు. అంతేకాని టీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు తాను ఏ ప్రాంతానికి ఏజెంటును కాదని ఆయన తేల్చి చెప్పారు. మీడియా అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ ఆయన కొంతమంది స్వప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీని వీడి కొత్త పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ పార్టీ నేతలతో కలిసి పార్లమెంట్ ఆకారంలో ఉన్న కేక్ ను కట్ చేశారు. ప్రాంతాలకు అతీతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారని అన్నారు. వైఎస్ఆర్ మరణించినప్పటి నుంచి ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు విజయమ్మ. ఆశయాలను కళలను నిజం చేసే చేయాలని ఆయన సంకల్పం. మరి రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు కూడా 27 జిల్లాల నుంచి కూడా ఏ ప్రాంతం చూడలేదు, ఏ జిల్లాలు చూడలేదు. ఆయన కులాలకు, పార్టీలకు, మతాలకు అతీతంగా ఏ ఒక్కరు కూడా నాకు ఓటు వేశారా లేదా అని కూడా చూడలేదు. ఆయన అందరూ న్యాయం అనుకున్నారు. కాబట్టి ఆయన దృష్టికి వచ్చిన అధికారంలో ఉన్నప్పుడే, అధికారంలో లేనప్పుడు కూడా ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద కూడా దృష్టి పెంచారు. ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో అయితేనే, జిల్లాలను అభివృద్ధి పరచడంలో అయితేనేమి, మరి ప్రజలకు కూడా అనేక రకమైన సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జేఏసీకి చెందిన వారు పోటీ చేయాలని కోరిన టీఆర్ఎస్ ప్రతిపాదనను జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఎన్జీఓ అధ్యక్షుడు దేవిప్రసాద్ తిరస్కరించారు. కాగా ఉద్యోగ సంఘాలకు చెందిన శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలకు వేర్వేరుగా పీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డిని నియమించింది. రఘువీరారెడ్డికి సోనియా గాంధీ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో అడుగుపెట్టినటువంటి నేపథ్యంలో ఈ బాధ్యత ఇచ్చినారు. ఎన్నికలు ఒక ప్రధానమైనటువంటి ఘట్టమైన కాంగ్రెస్ పార్టీకు ఎన్నికలే సర్వము కాదు అని నేను నమ్ముతాను. ఈ రాష్ట్రం శాశ్వతం, ఈ దేశం శాశ్వతం, కాంగ్రెస్ పార్టీ శాశ్వతం. మరి ఈ క్లిష్ట సమయంలో ఒక కార్యకర్తగా నాకు ఈ అవకాశం ఇచ్చినారు. తప్పకుండా వినమ్రతతో పెద్దలందరి సహకారం కూడా తీసుకొని, గ్రామ స్థాయి, వార్డు స్థాయి వరకు కార్యకర్తల సహకారం కూడా తీసుకొని కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేయడానికి, నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా తప్పకుండా మా ప్రయత్నం చేస్తాం. క్లిష్ట పరిస్థితిలో ఉంది రాష్ట్రంలో పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోలే ప్రమాదం ఉంది. ఒక విలన్ గా చూస్తున్నారు ప్రజలంతా. ఈ నేపథ్యంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ గా ఏ విధంగా ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు? పార్టీని మళ్ళీ జవసత్తాలు ఏ విధంగా తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలకు వేర్వేరుగా పీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్ను నియమించింది. తెలంగాణకు మాత్రం ప్రత్యేకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమిస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు. పొన్నాల లక్ష్మయ్యకు ఆమె స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తనను తప్పించాలని సోనియా గాంధీని తానే కోరినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన ఆయన సోనియా గాంధీని కలిశారు. తనను తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించాలని మేడంను కోరినట్లు బొత్స తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అభినందనలు తెలిపారు. 2000 సంవత్సరంలోనే తెలంగాణ ఏర్పాటుపై చర్చలు జరిగాయని అరుణ్ జైట్లీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ అభినందన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రజల చిరకాల కోరిక నెరవేరినట్లయిందని ఆయన చెప్పారు. తెలంగాణ కోసమని ఇక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ మొదటి నుంచి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. तेलंगाना के निर्माण की जो अपेक्षा थी, उस उम्मीद में इतनी ताकत थी कि दुनिया की कोई ताकत तेलंगाना के निर्माण को रोक नहीं सकती। भारतीय जनता पार्टी जब अटल जी की सरकार में थी तो उस वक्त हमने 3 राज्यों का निर्माण किया था, छत्तीसगढ़, उत्तराखंड, झारखंड। हम तो उस वक्त भी चाहते थे, अगर हमें समर्थन मिलता अन्य दलों का, कि तेलंगाना का निर्माण हम सन 2000 में ही करते थे। इसके लिए तो हमने बातचीत भी आरंभ की थी, लेकिन खेद इस बात का कि उस वक्त एक आम राय नहीं बन पाई थी। 2006 में हमारे राष्ट्रीय अध्यक्ष ने కేంద్ర మంత్రి జయరాం రమేష్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ పతనమవుతుందని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పని ఖతమవుతుందని చెప్పారు. శ్మశానం నుంచి వీరభద్రుడు పుడతాడని, కిరణ్ పెట్టిన పార్టీ కూడా అలాంటిదే అని తెలిపారు. కాంగ్రెస్ కు పిండం పెట్టడానికే జయరాం రమేష్ గోదావరి తీరానికి వచ్చారని అన్నారు. ఒక చరిత్ర కలిగిన పార్టీకి అంతిమ సంస్కారాలు చేసి గోదావరిలో వచ్చి వదిలేస్తూ ఉంటారులేండి, ఆఖరణ అలా వదిలేయడానికి వచ్చాడు ఆయన. కృష్ణా తీరం అయింది, గోదావరి తీరానికి వచ్చాడు. రేపు కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే పార్టీ శ్మశానంలోంచి పుడుతోంది అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఈయన అమెరికాలోనో ఇంగ్లాండ్లో చదువుకున్నాడు, పురాణాలు తెలియదు. శ్మశానంలోంచి పుట్టేది వీరభద్రుడు. వీరభద్రుడు పుట్టిన తర్వాత ఉంటుంది శరబైపోతుంది. రేపు రాబోయే పార్లమెంట్ లో గొడ్డలోనే తీస్తాం మిమ్మల్ని. మీరు చేసిన అక్రమాలని నిలదీస్తుంటే, మీరు చేసిన అన్యాయాల్ని ఈవేళ జయరాం రమేష్ చెప్పాడు, నా పార్టీ చెప్పు వాడు బాగుపడ్డాడు, మా గవర్నమెంట్ వల్ల వీడు బాగుపడ్డాడు, వీడిని ఇంత చేశాం అంత చేశాం. ఈ గవర్నమెంట్ పాత్రతోటే వాళ్ళందరూ అన్యాయాలు చేశారని అన్యాపదేశంగా రాజమండ్రికి రాగానే ధర్మపీఠంలాగా ఇక్కడికి వచ్చాక నిజం తెలియకుండానే వచ్చేస్తుంది. తెలియకుండానే చెప్పాడు శ్మశానంలో పుడుతుందని. శ్మశానంలో పుట్టే వీరభద్రుడే రేపు మీకు సరైనటువంటి ఛత్తీస్గఢ్ లో సుకుమా జిల్లా సొంపుల వద్ద మావోయిస్టులు జరిపిన దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ మావోయిస్టుల దాడికి ప్రతిచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణను ఎన్ఐఏకు అప్పగిస్తామని వెల్లడించారు. కాగా ఈ దాడి ఘటనను ఖండిస్తున్నానని చెప్పారు.